ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనము. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోనో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జీవించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనెను. John chapter 3 verse 8. The wind blows where it wishes and you hear the sound of it, but cannot tell where it comes from and where it goes. So is everyone who is born of the Spirit. దేవునికి స్తోత్రాలు. బార్న్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ ద వర్క్ ఆఫ్ ద స్పిరిట్. ఇక్కడ దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏ విధంగా గాలి మనం చూడలేమో, గాలిని కేవలం మనం ఫీల్ అవుతాము, బట్ వీ కెనాట్ సీ. సేమ్ వే ద పర్సన్ హూ ఈస్ బార్న్ ఆఫ్ స్పిరిట్ ఈస్ filled with the power of the Lord. When you are speaking that power through the word of God, and also when you are connected with the God, so your power also, it's like God manifest when you are using this power. ఈ యొక్క శక్తిని, దేవుని యొక్క వాక్యాన్ని, సువార్తను, మంచి వార్తను, సువార్తను మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ ద్వారా దేవుడు కూడా ఈ యొక్క దేవునిలో ఉన్న శక్తిని రూపాంతరం జరిగిస్తూ చూపిస్తూ ఉంటారు. బట్ యూ విల్ నాట్ నో దట్ హౌ యు ఆర్ పర్ఫార్మింగ్ దీస్ థింగ్స్, how we are doing. That's why I said it's the work of the Holy Spirit and also power of the Holy Spirit. దేవునికి స్తోత్రాలు. God breath. Again I want to speak about wind, and breath, ఊపిరి, and also గాలి. సో ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క ఊపిరిని మన ఊపిరితిత్తుల్లోకి ఊదారో, మనం ఆదికాండం 2:7 చూస్తున్నాము. గాడ్ బ్రెత్ ఇంటూ హిస్ నాస్ట్రిల్. ఆయన నాసికా రంధ్రంలో దేవుడు గాలి ఊదినప్పుడు దెన్ హీ బికేమ్ లివింగ్ స్పిరిట్. అప్పుడు ఆయన తిరిగి జీవాత్మ ఆయను అన్నారు. అంటే నౌ వాట్ గాడ్ హ్యాస్ ఇన్ హిమ్, గాడ్ హ్యాస్ పుట్ ఇన్ టు అస్. ఆ యొక్క ఆత్మను, ఆ యొక్క పాపంలో మరణించిన ఆత్మ మళ్ళా తిరిగి జీవింపజేయటానికి దేవునిలో ఉన్న శక్తి మనలోకి ఊదినప్పుడు, అది గాలి ద్వారా ఊదినప్పుడు, ఆ గాలి శక్తిగా మనలో ప్రవేశించి మనము తిరిగి దేవునిలో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు, దిస్ ఈస్ ద మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ద గాడ్స్ వర్క్, మేనిఫెస్టేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్స్ వర్క్. దేవుని యొక్క, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలుగా మనం చూస్తున్నాము. ఆదికాండం 2:7 ద మ్యాన్ బికేమ్ లివింగ్ స్పిరిట్ అని ఉంటుంది. మనిషి జీవాత్మ అయ్యారు అని ఉంటుంది. 1 కొరింథీయులు 15వ అధ్యాయం 45వ వచనంలో దేవాది దేవుడు పునరుద్ధానుడై లేచిన తర్వాత జీసస్ బికేమ్ ఏ లైఫ్ గివింగ్ స్పిరిట్. నీకు ప్రాణాన్నిచ్చిన జీవాత్మగా దేవుడు చూస్తున్నారు. బట్ వెన్ వి సిన్డ్, వి కుడ్ంట్ రియలీ కమ్యూన్ విత్ గాడ్. దేవునితో మనం సంభాషించడానికి, దేవునితో మాట్లాడటానికి ఆ తెర పడిపోయింది. దేవునికి మనకి మధ్యలో ఆ తెర వచ్చేసింది. ఎందుకు? పాపం వలన. ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు, యేసయ్య వాక్యాన్ని మళ్ళీ తిరిగి మనము విని దాని యందు విశ్వాసం ఉంచినప్పుడు 1 కొరింథీయులు 15:45లో మనం చూస్తూ ఉన్నాము దట్ జీసస్ క్రైస్ట్, వాక్యంగా ఉన్న యేసయ్య, హీ బికేమ్ లైక్ ఏ లైఫ్ గివింగ్ స్పిరిట్. మనకి ప్రాణాన్నిచ్చే జీవాత్మగా ఉన్నారని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రాలు. దిస్ ఈజ్ సచ్ ఏ పవర్ఫుల్ వర్సెస్. ఎంతో మనకి శక్తినిచ్చి మనల్ని యాక్చువల్గా ఆ నరకంలో కాలిపోకుండా మనల్ని ఎల్లవేళలా ఎటర్నల్ నిరంతరము దేవునిలో మనల్ని జీవింపజేసే మాటలు ఇవి. వీటిని మీరు విన్నప్పుడు దయచేసి వ్యర్థంగా ఆలోచించొద్దు. ఏదో కాలక్షేపానికి వింటున్నామని వినొద్దు దయచేసి. చూడండి, దేవుని ఆత్మని ఎవరైనా మనం చూడగలమా? చూడలేము. కానీ ఎలాగ మనం గుర్తిస్తాము? ఎప్పుడైతే దేవుని ప్రేమ, దేవుని ఆత్మ మనల్ని స్పందింపజేసినాయో, ఆ యొక్క దేవుని యొక్క క్యారెక్టర్, వ్యక్తిత్వాన్ని మనము బయలుపరుస్తూ ఉంటాం. మన మాటల ద్వారా, మన యాక్షన్స్ ద్వారా, మన జీవన శైలి ద్వారా, జీవన విధానం ద్వారా ఆ మార్పులు, ఆ యొక్క పాత మార్పులు, చెడు మార్పులన్నీ కూడా ఒక్కొక్కటి మనలోంచి వెళ్ళిపోతూ మంచి వైపు మనం నడుస్తూ, దేవుని వైపు, దేవుని యొక్క మాటల వైపు మనం నడుస్తూ ఉన్నప్పుడు ఇమిటేట్ చేయడానికి, దేవుణ్ణి పోలి నడుచుకుంటానికి, దేవుని మాటలు నడుచుకుంటానికి, దేవునిలో జీవింపజేసి దేవుడు నడిపించుకుంటున్నారు. సో దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ పవర్ ఆఫ్ గాడ్, రిజరెక్షన్ పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పునరుద్ధాన శక్తి, దేవుని ఆత్మ, దేవుని యొక్క సహాయము, దేవుని నడిపింపు, దేవుని వాక్యము, దేవుని యొక్క ప్రణాళికగా మనం చూస్తూ ఉన్నాము. సో అండ్ ఆల్సో హిస్ బీయింగ్ ఈజ్ పర్సనల్. ఆత్మని ఎవరో చూడలేరు, కానీ ఆయనలో ఉన్న ఆ యొక్క ఊపిరిని మనలో ఉంచి మనం చూడలేము దాన్ని. బట్ హీ మేడ్ ఎస్ ఎలవ్, హీ క్వికెండ్ అవర్
స్పిరిట్స్. మన ఆత్మని ఆయన స్పందింపజేశారు, మూవ్ చేశారు, జీవింపజేశారు. ఇది మనం చూడం, బట్ దిస్ ఇస్ ఆల్ ఇన్ స్పిరిట్. గాడ్ ఈజ్ వర్కింగ్ అండ్ గాడ్ హ్యాస్ కనెక్టెడ్ అండ్ గాడ్ ఈజ్ allowing us to move along with him. దేవునికి స్తోత్రాలు. అండ్ హిస్ పర్సనల్ క్యారెక్టర్ టైడ్ విత్ హిస్ బీయింగ్ స్పిరిట్. ఆయన యొక్క క్యారెక్టర్, వ్యక్తిత్వము ఏ విధంగా యేసు ప్రభు భూమి మీద ఆయన ప్రవర్తించి ఆయన జీవన విధానం ఏ విధంగా జీవించారో ఆయన ఏమన్నారు, నాలో ఎలాంటి పాపము లేదు. యోహాను సువార్త 14:30 మనం చూస్తాము. సో సేమ్ విత్ ద హోలీ స్పిరిట్, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని మనము ఆ వ్యక్తిత్వంలోకి మారడానికి దేవాది దేవుడు మనకి సహాయం చేసి నడిపిస్తూ ఉంటారు. దట్ ఈస్ వాట్ బీయింగ్ హిస్ స్పిరిట్. హీ గైడ్స్ us into the word of God, into godly ways. మన యొక్క లోపల ఉన్న ఆత్మని, నేను అనే మనల్ని దేవుడు స్పందింపజేసి జీవింపజేసిన ఈ ఆత్మతో, ఏ సత్యంతో అయితే నేను దేవుడు స్పందింపజేసి దేవుడు నేను జీవింపజేసారో ఆ వాక్యంతో నువ్వు జీవించి ఉండాలని చెబుతా ఉన్నారు. ఆ వాక్యంతో దేవుణ్ణి, ఆ యొక్క సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలని చెబుతా ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. అలాగే చూడండి, గాడ్ ఈజ్ omniscient, గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్, గాడ్ ఈజ్ ఆల్ నోయింగ్, గాడ్ ఈజ్ ఆల్ సీయింగ్. ఇమాజిన్ చేయండి ఈ యొక్క 7 ఖండాలని, అలాగే ఈ విశ్వం మొత్తాన్ని, అది పరలోక రాజ్యం కానివ్వండి, భూమి కానివ్వండి, భూమి కిందన్న సమస్తాన్ని కూడా ఒక్కసారి సమస్తాన్ని ఆయన దృష్టితో అందరినీ చూడగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఎలాగ మనం వర్ణించగలము? అలాగే ఆయన నోటి మాట ఒక్కసారి ప్రతి ఒక్కరి హృదయాల్లో కూడా జీవించి ఉండగలిగిన దేవుడు. గాడ్ ఈజ్ స్పిరిట్, హీ ఈజ్ పవర్, హీ ఈజ్ ఎనర్జీ, అండ్ దేర్ ఇస్ నథింగ్ దట్ హీ కెనాట్ డూ, అండ్ దేర్ ఇస్ నథింగ్ దట్ వీ కెన్ డూ ఫర్ హిమ్. ఓన్లీ వెన్ హీ గివ్స్ గ్రేస్, దెన్ ఓన్లీ వీ కెన్ డూ వాట్ ఎవర్ ద పవర్ వీ రిసీవ్ ఫ్రమ్ హిమ్, ఓన్లీ త్రూ దట్ వీఆర్ ఏబుల్ టు వాక్ అండ్ మూవ్. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, అపోస్తల కార్యాలు 17:28 we move in him, our being is in him and our life is in him. మనం దేవునిలో కదులుతున్నాము, దేవుని జీవంలో ఉన్నాము, దేవుడే ఆయన బీయింగే మనం అయి ఉన్నాము. సో గాడ్ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. బిలీవ్ ఇన్ హిమ్. ఆయన శక్తిని, ఆయన యొక్క మోరల్ బీయింగ్ అంటే ఆయన తప్పులు చేసి పాపాలు చేసి లేకపోతే మనకులాగా పశ్చాత్తాపడే దేవుడు కాదు. ఎందుకంటే దెర్ ఇస్ నో మిస్టేక్స్ ఇన్ గాడ్, దెర్ ఆర్ నో ఎర్రర్స్ ఇన్ గాడ్. ఎలాంటి తప్పులు కానీ, ఎలాంటి ఆ యొక్క ఒక మాట చెప్పి దాన్ని నొచ్చుకునే దేవుడు కాదు మన దేవుడు. కాబట్టి ఆ మోరల్ బీయింగ్, ఆ యొక్క నైతిక విలువలు దేవుడు మనకి అనుగ్రహించినప్పుడు ఆ నైతిక విలువల్లో మనం కూడా నడవటానికి దేవుడు మనకి సహాయం చేస్తారు. దానివల్లనే మనం పడిపోతున్నాం. మనం చూసిన దాన్ని, మనం టచ్ అయిన దాన్ని, మనం ఫీల్ అయిన దాన్ని, మనం టేస్ట్ చూసిన దాన్ని, మనం ఆలోచించే దాని వైకే దాని అందే మనం నమ్మకుంచుతాం. బట్ హియర్ గాడ్ ఈ స్పిరిట్. దేవుడు జీవాత్మ అయిన దేవుడు, ఆత్మ అయిన దేవుడు, సమృద్ధి జీవమైన దేవుడు, ప్రాణమై ఉన్న దేవుడు, దేవాది దేవుడు. ఆయన శక్తిని, ఆయన భూ ప్రపంచంలో ఈ యొక్క ఆయన శక్తిని మనకు అనుగ్రహించి ఈరోజు నిన్ను నన్ను ఆయనతో కనెక్ట్ చేసుకొని ఆయన యొక్క ఎనర్జీని, ఆయన యొక్క పవర్ని మనం చూపించడానికి ఆయన రక్షణలోకి వచ్చిన బిడ్డలుగా మనల్ని ఏర్పాటు చేసుకొని, మనల్ని సెపరేట్ చేసుకొని, మనల్ని పవిత్రపరిచి, మనల్ని శుద్ధీకరించి ఆయన కార్యాలు జరిగించడానికి నిన్ను నన్ను అపారమైన కృపలో, మేబీ వీఆర్ బ్లెస్సెడ్ పీపుల్. దట్స్ వై గాడ్ హ్యాస్ చూజన్ us and God is using us as a honorable vessels. ఒక ఘనమైన పాత్రలుగా దేవుడు మనల్ని ఆశీర్వదించి మనల్ని నడిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం. అందుకే గాడ్ ఈజ్ ప్యూర్ అండ్ హిజ్ యాక్షన్స్ ఆర్ పర్ఫెక్ట్. అండ్ యేసయ్య అంటారు, మై ఫాదర్ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ యూ హ్యావ్ టు బీ ఇన్ ఏ పర్ఫెక్ట్ అలైన్మెంట్. నా తండ్రి పర్ఫెక్ట్గా ఉన్నారు కాబట్టి మీరు కూడా పర్ఫెక్ట్గా ఉండాలని మన యేసయ్య అన్నారు. గాడ్ ఈ స్పిరిట్. మన ఆలోచనలో దేవుని ఆత్మ ఉంటుంది, మన హృదయంలో దేవుని ఆత్మ ఉంటుంది. మనం దాన్ని చూడలేము, కానీ మనల్ని నడిపిస్తూ ఉంటారు. యూనో అన్సీన్ గాడ్, బట్ యూనో మనకి హెబ్రీల్ పత్రిక 4:12 అంటారు, దేవుని వాక్యము మన మూలిగలోకి వెళ్ళిపోయి, మన రక్త కణాల్లోకి వెళ్ళిపోయి, మన శరీరంలోకి వెళ్ళిపోయి, మన ఆలోచనలోకి వెళ్ళిపోయి, మన యొక్క హృదయానికి, తలంపులకి, ఆలోచనలకి మనకు కావలిగా ఉండి ఆయన చూస్తూ ఉంటారు. మన ఆలోచనలు, మన ఆలోచనలు మనం ఎక్కడ చూడగలమా? మన ఆలోచనలు మనం చూసుకోలేము కదా. అలాంటి దేవుడు మన ఆలోచన చూసి నడిపిస్తారు. దట్స్ ఎ పవర్ ఫ్రమ్ ద లార్డ్, దట్స్ ఎ పవర్ ఆఫ్ ద లార్డ్. నో హిస్ పవర్ and know his capacity, know his that ableness, know his presence. ఎంత గొప్ప దేవుడో నువ్వు ఆయన మాటల్ని చదివి ఆ జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానం అర్థం కావడానికి దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. గాడ్ ఈజ్ ఆల్ మైటీ గాడ్. ఆయన అబ్రహాం గారితో అన్నారు, ఆదికాండం 17:1,
అబ్రామ్, ఐఎమ్ ద ఆల్మైటీ గాడ్, వాక్ బిఫోర్ మీ బ్లేమ్లెస్ అంటారు. నా ముందు నువ్వు నిందారహితంగా నడిచినప్పుడు నాలో ఉన్న శక్తిని, నాలో ఉన్న ఆశీర్వాదాలని నీకు అనుగ్రహించి నిన్ను, నీ జనరేషన్స్ని నేను దీవించి నడిపిస్తాను. సో టుడే గాడ్ ఈజ్ సేయింగ్, ఐ ఆమ్ ద ఆల్మైటీ గాడ్, ఐ ఆమ్ దట్ హోలీ స్పిరిట్, ఐ ఆమ్ ద పవర్ఫుల్ గాడ్, ఒబే మీ, వాక్ విత్ మీ. నాకు విధేయత కలిగి మీరు నాకు సమర్పించుకొని యొక్క నా బిడ్డలుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నీతిమంతులుగా, శక్తి కలిగిన వారిగా, జీవం కలిగిన వారిగా, సమృద్ధి జీవంతో, దేవుని వాక్యంతో, సంతోషంతో, ఆనందంతో, సమాధానంతో ఎంతోమందికి మేలు చేసేవారిగా దేవుడు మనం జీవించమంటున్నారు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలైనా, కృపాసత్య సంపూర్ణమైన దేవా. అవును నాయనా, యూ ఆర్ ద పవర్ లార్డ్, యూ ఆర్ ద డైనమైట్ లార్డ్ ఫాదర్ గాడ్. తండ్రి, మాకు తెలిసినంతవరకు మేము ఆలోచించగలిగిన శక్తి కలిగిన వరకే మీరు ప్రభువుగా మేము మీకు లోబడి నాయన ప్రభా విధేయత చూపించి జీవిస్తున్నాం నాయన. కానీ మా విశ్వాసాన్ని ఇంకా పెంచండి నాయన. ఇంకా లోతైన విషయాలు మేము, మీ ఆత్మ చెప్పే విషయాలు, మీ శక్తి కలిగిన మాటలు, మీ జీవం కలిగిన మాటలు, మీ పరలోక రాజ్యపు జ్ఞానము, బుద్ధి, వివేకము, వివేచన, భయభక్తులు, గౌరవము, మీ పునరుద్ధాన శక్తిని నాయన ప్రభా మేము కొంచెమైనా అర్థం చేసుకుంటానికి పరిశుద్ధాత్మదేవ మీరు మాకు శక్తిని అనుగ్రహించిన ఆయన, విశ్వాసాన్ని అనుగ్రహించిన ఆయన, మీ సమృద్ధి జీవాన్ని మాలో ఉంచిన ఆయన. ఇదిగో మేము ప్రార్థన చేసినప్పుడైనా ఈ శక్తి ద్వారా నాయన తండ్రి మేము చేసే ప్రార్థనలు నాయన ప్రభా మీ కృపలో, మీ కనికరంలో నాయన ప్రభా అవి మీ సన్నిధానానికి చేరిన ఆయన మళ్ళీ తిరిగి వాటి కార్యాలు మీరు జరిగించిన ఆయన, ఆ కార్యాల ద్వారా మీరు రూపాంతరం చెందిన ఆయన, జీవం కలిగిన దేవునికి ప్రార్థన చేసుకుంటే ఈ విధంగా సహాయం చేస్తారని మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసయ్య దివ్యమైన నామములో ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.